అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసులపై దాడి చేసిన హర్యానా వ్యక్తులపై కేసు నమోదు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. నూతన కాల్వ ఉజ్వల కృష్ణారెడ్డి వివాహ రిసెప్షన్లో ఆశీస్సులు అందించిన వైసీపీ ప్రముఖులు. రహదారుల దుస్థితిపై ఆర్ఎండ్బి అధికారుల వైఖరిని నిరసిస్తున్న బీజేపీ నాయకులు. పొంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించిన అదనపు ఎస్పీ వెంకటాద్రి. ఇక డీటెయిల్స్ చూస్తే పొంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించిన అదనపు ఎస్పీ వెంకటాద్రి. పొంగనూరు పోలీస్ స్టేషన్ను మామూలుగా సాధారణంగా విజిట్ లాగానే జనరల్ విజిట్లు ఈరోజు రావడం జరిగింది. విజిట్ చేశాము. అలాగే పోలీస్ స్టేషన్ రికార్డు కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక్కడికి సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి కూడా డిస్కస్ చేసి కేసులు, ఇంపార్టెంట్ కేసెస్, గ్రేవ్ కేసెస్ ఏమున్నాయి అవి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అలాగే ఈ మెన్కి సంబంధించిన మా స్టాఫ్ సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమన్నా గ్రీవెన్స్ ఉంటే దాని గురించి కూడా మాట్లాడతాము. అలాగే షార్టేజ్ ఆఫ్ మెన్ అని అన్నారు, దాని గురించి ఆల్రెడీ ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ బాగానే ఇచ్చారు. ఇంకా ఈ బైఫర్కేషన్ ఇష్యూ అన్నీ ఉన్నాయి కాబట్టి అది అయిన వెంటనే అది కూడా సాల్వ్ చేస్తారు ఎస్పీ గారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అడిషనల్ ఎస్పీ ప్లస్ మదనపల్లి సబ్ డివిజన్ కూడా ఇన్ఛార్జి కాబట్టి అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలియో ఆదివారం కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కోళ్లవైలు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి ఈ సందర్భంగా పోలియో రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు పోలియో చుక్కలు వేసుకోకుండా తప్పిపోయిన పిల్లలకు మరో 2 రోజులు వేస్తారు. ఖచ్చితంగా ప్రతి పిల్లలకు పోలియో చుక్కలను విధిగా వేయించుకోవాలని తల్లిదండ్రులను కోరిన ఎమ్మెల్యే షాజహాన్. పోలియో ఆదివారం అనంతరం 5 మంది లబ్ధిదారులకు 3.4 లక్షల రూపాయల మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం చేస్తున్నారు. అదే కార్యక్రమం భాగంగా కోళ్లబైలు పంచాయతీ సచివాలయంలో మెడికల్ ఆఫీసరు, మన డిఎంహెచ్ఓ గారు, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు, నర్సింగ్ సిబ్బంది, మిగతా మెడికల్ ఆఫీసర్లు అందరూ, పంచాయతీ సెక్రటరీలు అందరూ కలిసి, మా నాయకులు అందరూ కలిసి పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పిల్లలు వచ్చి సేవ చేస్తున్నారు. మా నాయకులు వీళ్ళకందరికీ ప్రత్యేక అభినందనలు. పల్స్ పోలియో వచ్చిందే ముందు చాలా పెద్దగా ఉండింది, చాలా ఎక్కడ చూస్తే అక్కడ పోలియో పిల్లలకు వచ్చేది. ఏదైతే పల్స్ పోలియో ప్రికాషన్ మెజర్స్ తీసుకున్న తర్వాత ఈ రోజు పిల్లల్లో చాలా అవగాహన వచ్చింది, తల్లిదండ్రుల అవగాహన వచ్చింది. ఎక్కడ కూడా కానీ ఏమీ లేదు. ఎక్కువగా ఇది నీళ్లు ఎక్కడైతే 1000 అడుగులు దాటి నీళ్లు మనం తాగుతాం. దాని సందర్భంలో చాలా మనం భద్రంగా ఉండాలి. తప్పకుండా ఈ రోజు ప్రభుత్వం మీ పట్ల చాలా బాధ్యతగా ఉంది. అదే క్రమంగా ఈ కార్యక్రమం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కోట్ల సంతోష్ గారికి మా యువకులు 28,141 రూపాయల చెక్కు ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరనే పక్కన అడిగిలో ఇవ్వడం జరుగుతున్నది. వీళ్ళు ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు ప్రతి రూపాయి మనిషికి అవసరం ఉంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు ఉన్న సమస్యలు, దానిపైన చాలా స్పష్టమైన పరిపాలన. అదేవిధంగా వాళ్ళ సొంతానికి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా తీసుకొని వచ్చి చెక్కుల రూపంగా 26వ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మదనపల్లి యువకుడు కోపూరి శశిధర్ నాయుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన 26వ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మదనపల్లికి చెందిన యువకుడు కోపూరి శశిధర్ నాయుడు. ఈ సందర్భంగా కోపూరి శశిధర్ నాయుడును అభినందిస్తూ మరిన్ని పథకాలను సొంతం చేసుకోవాలని, మదనపల్లికి రాష్ట్రంలోని గుర్తింపుతో రాణించాలని ఆశీర్వదిస్తున్న తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మరియు కూటమి నాయకులు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, తులసీధర్ నాయుడు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో
మన అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి మన మల్లికార్జున నాయుడు అన్న కొడుకు, నాకు తమ్ముడితో సమానం. అటువంటి తమ్ముడు ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోల్డ్ మెడల్ సంపాదించడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఏదైనా కానీ క్రీడల్లో రాణించాలంటే పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటేనే విజయం అనేది తథ్యమని అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ యువత అందరికీ కూడా నేను తెలియజేసేది ఏమంటే, ఈ గంజాయిని అరికట్టాలని మా ఉమ్మడి ప్రభుత్వం, మా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ గంజాయిని అరికట్టాలని స్పెషల్ డ్రైవ్ పెట్టి అందరికీ, పిల్లలందరికీ కూడా చైతన్యవంతులను చేసి గంజాయిని ఎలా ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఈరోజు అటువంటి గంజాయి తాగే పిల్లలకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, దయచేసి మీ తల్లిదండ్రులను గౌరవాన్ని కాపాడండి. మీ అక్క చెల్లెళ్ళు తోడుబుట్టుల్లో అందరికీ గౌరవాన్ని కాపాడి, మీరు ఈరోజైతే మన శశి ఈ స్పోర్ట్స్ వైపు పోవడం చాలా సంతోషం. ఎందుకంటే శశిని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అంతా కూడా మీరు క్రమశిక్షణ గల సైనికుల్లాగా ఎంత కష్టపడి ఉంటే ఈరోజు రాష్ట్ర స్థాయి పదవి రావడం, గోల్డ్ మెడల్ చాలా వర్ణాతీతమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యువత అందరికీ చేతులు జోడిస్తున్న డ్రగ్స్ను వదిలేయండి, డ్రగ్స్ను పారదోలండి. ఖచ్చితంగా కూడా ఇంట్లో కుటుంబాన్ని రక్షించుకొని మంచి వైపు, అదేవిధంగా స్పోర్ట్స్ వైపు, ఎందుకంటే స్పోర్ట్స్ ఎంతగానో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉంది. మన యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రసిద్ధి తీసుకొని సపరేట్గా మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా రాంప్రసాద్ రెడ్డి గారు స్పోర్ట్స్ ఇద్దరు స్పోర్టీగా చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఇటువంటి కార్యక్రమం. పోలీసులపై దాడి చేసిన హర్యానా వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవంటున్న ఎస్పీ ధీరజ్ కున్వెల్లి. స్థానికుల ఫిర్యాదు మేరకు రెడ్డివారిపల్లి సమీపంలోని కార్వీ ప్రాంతానికి తన సిబ్బందితో చేరుకున్న సదూం ఎస్ఐ విష్ణునారాయణ వెపన్తో స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నావు అంటూ ఎక్కడా వెపన్ అని ప్రశ్నించిన ఎస్ఐ మత్తులోనున్న హర్యానా వ్యక్తులు హితేశ్వర్ సింగ్, రామేశ్వర్ సింగ్ పోలీసులపై హఠాత్తుగా దాడి చేయగా ప్రతిఘటించి హర్యానా వ్యక్తులను మద్యాన్ని, ఓ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. దాడిలో గాయపడ్డ ఎస్ఐ, పోలీస్ సిబ్బందికి సదూం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు. ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణిస్తూ గాయపడ్డ పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని, నిందితులపై చట్టబద్ధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించిన ఎస్పీ ధీరజ్ కున్వెల్లి. ఉజ్వల్ కృష్ణారెడ్డి వివాహ రిసెప్షన్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. మాజీ ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి మనవడు, వైసీపీ నాయకులైన అనీషారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి దంపతుల కుమారుడు ఉజ్వల కృష్ణారెడ్డి తేజస్వినిలకు హైదరాబాద్లో వైభవంగా వివాహం జరిగిన నేపథ్యంలో తమ ఆత్మీయుల కోసం మదనపల్లి పట్టణంలోని 6 కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్కు హాజరైన వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దేశాయి తిప్పారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, సతీమణి లావణ్య తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించిన పలువురు వైసీపీ నాయకులు. రహదారుల దుస్థితిపై ఆర్ఎండ్బీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తున్న బీజేపీ నాయకులు. పొంగనూరు నుండి బెంగళూరుకు వెళ్లే ప్రధాన రహదారితో పాటు పలు రోడ్లు దుస్థితిలో ఉన్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న ఆర్ఎండ్బీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తున్న బీజేపీ నాయకులు. రాష్ట్ర మైనార్టీ నాయకుడు అయూబ్ ఖాన్, ఎస్సీ మోర్చా నాయకుడు నర్సింలు పొంగనూరు సమీపంలోని 50 రాళ్ల మరవలో ఉన్న శనేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని, రహదారిపై ఎగిసిపడుతున్న దుమ్ము ఆలయ ప్రాంగణంలోకి చేరి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా రహదారి మరమ్మతుల కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆర్ఎండ్బీ అధికారులు నామమాత్రపు పనులతో కాలయాపన చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు. పిలిచిన వెంటనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. కట్టపైన రోడ్ లేక పరిస్థితి గురించి సుమారు ఒక నెల నుంచి పోరాడుతున్నాము. ఆ నెల నుంచి పోరాడిన తర్వాత ఆ కట్ట వరకు వేసేసి మిగతా రోడ్లు మర్చిపోయినారు అధికారులు. ఎందుకు మర్చిపోయినారని చెప్పి నేను ప్రశ్న వేస్తే
దానికి వాళ్ళు సమాధానం చెప్తున్నారంటే తార్ రాలేదు, యుద్ధం జరుగుతూ ఉంది అని చెప్పి సాగులు చెప్తున్నారు. యుద్ధానికి తారికి రోడ్ల పరిస్థితికి సంబంధం ఏమని చెప్పి నేను అడగడం. ఒక అబ్బాయి కాలేజ్ ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఇప్పుడు చూడండి దుమ్ము ఎంత ఉందో. ఆ దేవాలయంలో ఈ అబ్బాయి ఈ గుంతల వల్లనే వర్షాకాలంలో గుంతలు ఏడున్నాయో తెలియక బైక్ లో వచ్చినప్పుడు పడిపోయి చనిపోయినాడు ఆటోమేటిక్ గా. దీనికి ఎవరు బాధ్యత? ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముల్బాగల్ రోడ్డు అదేవిధంగా రామసముద్రం రోడ్డు గురించి సామాజిక కార్యకర్తలుగా మేము ప్రజల తరపున ఆ రోడ్డు బాగు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంతవరకు అధికారులకు స్పందన లేదు. ఏదో తూతూ మంత్రంగా కట్టపోయిన కొంతవరకు వేశారు. మేమైతే అధికారులను ఒకటి అడుగుతూ ఉన్నాం, మీరు ఎవరికి తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు? ప్రజల తరపున పనిచేయడానికి అధికారులుగా ఉన్నారా మీరు? లేదంటే రాజకీయ నాయకులు తొత్తులుగా పనిచేస్తూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని చెప్పేసి సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ వారికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. అయ్యూబ్ గారు చెప్పినట్టు బుధవారం లోపల పనులు స్టార్ట్ కాకపోతే కార్యక్రమాలు వేరేగా ఉంటాయి. కాబట్టి స్పందించాలని చెప్పేసి అధికారులను మేము కోరుతూ వారికి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. ఈ రోడ్లో పోయేటువంటి ప్రయాణికులు వేలాది మంది ఈరోజు బోయకొండకు కానీ అదేవిధంగా కత్తార్లపల్లి ఈ పక్క ఉన్నటువంటి గ్రామాల ప్రజలు నిత్యం ఈ పక్క వెళ్ళేవారు చాలా ఇబ్బందులు పడతామని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాం. ఒక విషయం అధికారులు గుర్తుపెట్టుకోవాలి. సంతోష్ అనే అబ్బాయి, ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఈ రోడ్డు దుస్థితి వల్ల స్కూటర్లో ప్రయాణిస్తూ స్కిడ్ అయి బండి పడి చనిపోవడం జరిగింది. అది ఆ అబ్బాయి కత్తార్లపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి, యువకుడు. అలాంటి వ్యక్తి చనిపోయినందువలన ఆ కుటుంబం ఎంత క్షోభపడుతుందో ఒకసారి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు అనేక సంఘటనలు జరిగాయి ఇక్కడ, కానీ వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. కాబట్టి అధికారులకు మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, మీరు ఎక్కడో యుద్ధం జరుగుతా ఉంది, మాకు తారు సప్లై లేదు అని కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేస్తే మీకు తగిన గుణపాఠం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పరిధి తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే మీరు స్పందించండి. అధికారులు దేనికి? ప్రజల కోసం, ప్రజాసేవ కోసమే అధికారులు ఉన్నారు. మేము ఇక్కడ వెళ్ళే వెహికల్స్, ఇక్కడ వెళ్ళే వాహనాలు పెద్ద ఎత్తున ట్యాక్సులు కడుతున్నారు ప్రభుత్వానికి. ట్యాక్సులు కట్టే ఆ డబ్బులు అంతా ఎక్కడికి వెళ్తున్నాయి? కాబట్టి మీరు ఈ ట్యాక్సులు తీసుకొని వసూలు చేసుకొని రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకు లొంగిపోయి ఈ రోజు ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా ఈ దుస్థితికి తీసుకొచ్చారు రోడ్డును. కాబట్టి వెంటనే ఈ పనులు ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి వెంటనే స్పందించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జై హింద్, జై భారత్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పోలీసులపై దాడి చేసిన హర్యానా వ్యక్తులపై కేసు నమోదు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. నూతన కాల్వ ఉజ్వల కృష్ణారెడ్డి వివాహ రిసెప్షన్లో ఆశీస్సులు అందించిన వైసీపీ ప్రముఖులు. రహదారుల దుస్థితిపై ఆర్ఎండ్బి అధికారుల వైఖరిని నిరసిస్తున్న బీజేపీ నాయకులు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.